రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మహాకవి గుర్రం జాస్వా 130వ జయంతి సభ జరుగుతుందని, ఈ సభ ప్రచార కరపత్రాలను దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ, నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాస్వా 130వ జయంతి సభలో పద్యాల ఆలపించే కళాకారులు తమ పేరు నమోదు చేసుకుని ఎంట్రీ ఫీజు చెల్లించవలసిందిగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పరిటాల శ్రీనివాసరావు, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి గన్నిపూడి ప్రేమ్ కుమార్, రాచపూడి మోసే, గుడిమెట్ల నెహమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పద్యాల పోటీల్లో పాల్గొన్నవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177079916, 9866239015 నెంబర్లను సంప్రదించవలసిందిగా వారు ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం. నెల సోమవారం తారీఖు సోమవారంన మహాకవి నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాస్వా గారి 130వ జయంత్యోత్సవాలు దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గౌరవ తహసీల్దార్ గారు గణపతులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అన్న గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గాన గంధర్వుడు కవికోకిల నవయుగ కవి చక్రవర్తి కీర్తిశేషులు గుర్రం జాస్వా గారి 130వ జయంతిని పురస్కరించుకొని దర్శిలోని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం రోజు ఉదయం 9:30 గంటలకి సభను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కవులు, కళాకారులు, పద్యాలు పాడేటటువంటి కళాకారులు, అలాగే దళిత ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్, బాలమహానాడు తదితర ఉన్నటువంటి దళిత సంఘాలను కూడా దయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గుర్రం జాస్వా గారి 130వ జయంతిని పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ చేయండి. నెల 30 ఈ నెల సోమవారం గుర్రం జాస్వా జయంతి సభను చేయాలి. గుర్రం జాస్వా జయంతి సభను చేయాలి. గుర్రం జాస్వా గారి జయంతి సభను. థ్యాంక్ యూ. జై భీమ్.